సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ చెట్టు చూడండి, దీన్ని అడ్డసరం అంటారు. ఆకు చూడండి, బాగా బయట కోసుకొచ్చాములండి. బాగా మట్టి మట్టిగా దుమ్ము దుమ్ముగా ఉంది. ఆకు చూడండి, పువ్వులు లేవండి. పువ్వులు ఉంటే ఎవరైనా చాలా ఈజీగా గుర్తుపెడతారు. ఈ ఆకు చూడండి, ఆకు అడ్డసరం అంటారు. ఈ ఆకుని, ఈ ఆకు చెట్టు ఇంటి ముందు కూడా పెంచుకుంటారు. గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి. దీన్ని ఇట్లా ఆకు తెచ్చుకున్నాము. అసలు ఇక దీన్ని వాస అని కూడా అంటారండి. ఇక దీని గురించి ఉపయోగాలు చెప్పుకుంటూ అసలు దీన్ని ఎలా ఉపయోగించుకుంటే ఏ ఏ వ్యాధులు తగ్గుతాయో మనం తెలుసుకుందామండి. కొమ్మ తీసుకొచ్చాను కదండి, మీకు పచ్చి చూపించాను కదా. 4-5 రోజులు అలాగే నేను ఒక దానికి తాడు కట్టి అట్లా వేలాడదీశానండి. ఎండింది అంటే పెడపెడమని ఎండితే మనకి చుట్టలాగా చుట్టడం ఆకు రాదండి, అందుకని అలా ఎండబెట్టాను. దాన్ని అంతా తీసుకురాను. ఇదండి ఈ అడ్రసం, మేము అడ్డసారం. ఈ అడ్డసారాన్ని ఇలాగ పొగాకు కూడా ఇలాగ నీళ్ళలో ఎండబెడతారనమాట. అంటే మనం చుట్టుకోవడానికి కుదరాలండి. చుట్టలాగా చుట్టుకోవాలి, ఒక బీడీలాగా చుట్టలాగా ఇలా చుట్టుకోవాలి. చుట్టుకొని దీన్ని మనం ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పాత రోజుల్లో చుట్ట తాగేవాళ్ళండి. అన్నం తినగానే అన్నం అరగదు, ఇది తాగాలి అని తాగేవాళ్ళు. పొద్దున్నే తాగేవాళ్ళు చుట్టలు. మా నాన్నమ్మ తాగేది, మా అమ్మమ్మ కూడా తాగేది చుట్ట. అట్లాగే ఇప్పుడు ఇదేంటంటే చుట్ట కాదండి, ఇది వ్యాధి తగ్గడానికి తాగే చుట్ట. ఇది కూడా చుట్టే, వ్యాధి తగ్గడానికి అన్నమాట. చాలామంది అదే స్మోకర్స్ ఉంటారు కదండి, బాగా స్మోక్ చేసి గూకులు నోటు మీద మూత లేకుండా దగ్గుతూనే ఉంటారు. ఆస్తమా, అసలు ఇక ఊపిరి అందక చచ్చిపోతామేమో అనే అంత ఆస్తమా. దగ్గి ఎంత దగ్గినా కళ్ళు తెగి పడదండి అలాంటి వాళ్ళకి. అలాంటి అన్నిటికీ ఇదొక్కటే చెక్ పెట్టిద్దండి అడ్డసరం. ఇది ఎంత మంచిదంటే ఎన్నాళ్ళ నుంచో తగ్గని దగ్గు కూడా తగ్గిద్ది. అసలు ఇంకా ఇది ఎలా తగ్గిద్దంటే చెప్పలేమన్నమాట, అంత ఆశ్చర్యకరంగా తగ్గిద్ది. దీన్ని ఎలా అంటించుకోవాలి, అందుకే క్యాండిల్ ఇక్కడ పెట్టాం. ఇలా అంటించి చుట్టలాగా లోపలికి పొగ పీల్చి కొద్దిసేపు అలా పట్టేసి లోపల తర్వాత వదిలేసేయాలి. దీనికి ఆయాసం, ఆస్తమా, ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గని దగ్గు ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరిగిద్దండి. దీనికి గుత్తులు గుత్తులుగా తెల్ల పూలు పూస్తాయి. పెద్దవాళ్ళు అయితే నోట్లో చుట్టబట్టుకొని అనేవాళ్ళు. అంటే ఆ పొగలో నుంచి ఆ దానిలో నుంచి ఇలా వచ్చి బాగా తొందరగా మండిద్ది అన్నమాట. ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకొని పీలుస్తారు. వచ్చిందా? నాకైతే నోట్లోకి వచ్చింది. అలా పీలిస్తే అండి మన లంగ్స్ కూడా చాలా క్లియర్గా మీకు ఇంతకు ముందు చెప్పిన మాట, ఇప్పుడు 2 సార్లు పొగొదిలిన మాట క్లారిటీ మీరు ఇంకొకసారి చూడండి, గమనించండి, తేడా తెలిసిద్ది. నాకు ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగి మా ఊర్లో ఈ బోరు వాటర్ కదండి, పంపులో కొట్టుకోవటం, యాజ్ ఇట్ ఈజ్గా తాగటం. నేను చెప్పాను నా దగ్గర చిల్లగింజలు ఉన్నాయి, అవి వేసుకుందరు ఉండండి అని. అక్కడ నీళ్లు తాగేసేటప్పటికి ఒకరోజు ఒక ఊర్లో, ఒకరోజు మా ఊర్లో ఇలా తాగేసేటప్పటికి బాగా దగ్గొచ్చి వాంతి అయిపోయిందండి నాకు. ఇప్పుడు నేను దానికోసమే తీసుకున్నాను. నేనే పీలుస్తున్నాను. ఈ మనుషులు చావడానికి కాదు, దేనికి కాదు. ఇది ఆయుర్వేదం. ఇది అసలు లంగ్స్ కూడా దెబ్బతిని ఇబ్బంది పుట్టిపోయి ఎదుటి వాళ్ళు చూడలేక అల్లాడే టైంలో ఏం చేయాలబ్బా అనే పరిస్థితుల్లో ఇలాంటిది ఒకటండి. ఆరిపోయింది. ఇలా పీల్చుకుంటే చాలా బాగా ఉండిద్దండి. ఆయాసం నిమిషాలు, నాకు కూడా ఆయాసం లాగా దగ్గొచ్చి అట్లాగా కెమడలాగా వాంతులు అయిపోయినాయి. కొద్దిసేపు అట్లా పుక్కిటి పట్టేసామనుకోండి, ఊపిరి మనం పీల్చుకోగలిగినంతసేపు మన లంగ్స్ కెపాసిటీ కూడా పెరిగిద్ది. ఇందాక దానికి ఇప్పటికి నాకు మాటలో కూడా చాలా తేడా వచ్చింది. అంటే ఒక్క నిమిషం అంత తక్షణం ఉపశమనం ఆయుర్వేదం లేదన్నా ఉందంటే ఇదేనండి. పీలుస్తావా? నేను ఎంగిల్ చేసా, వద్దులే. నేను ఇంకోటి, ఇది నాకు బాపట్ల మా అత్తయ్య వాళ్ళ ఊరు చీరాల వెళ్ళే దారిలో దొరికిందండి.
దీని పువ్వులు ఇవన్నీ గుర్తుపట్టి తీసుకున్నాను, కానీ అప్పుడు పువ్వులు చాలా ఎత్తుగానే పెరిగిందండి. ఇది ఎత్తుకంటే పెద్ద చెట్టులాగా ఏం కాదు. ఇంటి ముందు పూల చెట్లు వేసుకుంటారు కదా, అలాగే నీ చూపించమంటావా? చూపించు. ఓకే అండి, మీరు కూడా కనుక ఉంటే చాలా వెంటనే తక్షణ ఉపశమనం. మా అమ్మాయికి చూడండి అట్లా పీల్చగానే దగ్గు కూడా వచ్చేసింది. మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. 2 రోజులు ఆగినాక చేద్దాం అనుకున్నాను వీడియో. మాకు కూడా ఇబ్బంది ఉంది కదంట్లే అని మేము చేసి చూపిస్తున్నాము. అది మీరు కూడా చేసుకోండి.